హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు మసిగుడ్డ. రచయిత్రి కుప్పిలి పద్మ గారు. ఈ కథ ఆంధ్రజ్యోతి ఆదివారం మ్యాగజైన్లో జనవరి నెల 1994లో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. 10 నిమిషాలుండి బీర్వా అంతా గాలించిన ఓ పాత గుడ్డ మొక్క దొరకలేదు. మసిగుడ్డ లేక వంటింట్లో పనిచేయాలంటే నానా అవస్థగా ఉంది. పాత మసిగుడ్డ చినిగిపోయి పీకలైపోయి పనికి రాకుండా పోయి 4-5 రోజులు అవుతోంది. మరోటి వెతికి పెడదాం అనుకోవటమే కానీ అశ్రద్ధతో కుదరక పాతదానితోటే ఉదయం అన్నం వారుస్తుంటే అది సరిపోక చెయ్యి చురుక్కుమంటే గాని కొత్త మసిగుడ్డ గురించి అన్వేషణ మొదలు కాలేదు. చివరికి పాత బట్టల మూట విప్పాను. గట్టివి కొన్ని, రంగులు వెలిసిపోయినవి, పొట్టయిపోయినవి, బిగుతైపోయినవి, స్టీలు సామాను వాడికి వేద్దామని ఉంచినవి. వెతగ్గా మసిగుడ్డకు పనికొచ్చే బట్ట కనిపించింది. రంగు తగ్గలేదు, కానీ మెడ దగ్గర కాస్త పిగిలిపోయిన జాకెట్ కనిపించింది. అమ్మ జాకెట్టు. పోయినసారి అమ్మ వచ్చినప్పుడు మర్చిపోయిన జాకెట్టు. జాకెట్ తీసుకుని వంటింట్లోకి వెళ్ళి సౌకర్యవంతంగా పనులు చేసుకోవటం మొదలుపెట్టాను. ఆ జాకెట్ చూస్తుంటే అమ్మ గుర్తొస్తోంది. ఏ చీర మీద జాకెట్టో. కాలింగ్ బెల్ సవ్వడి. తలుపు తీశాను. జానకి. ఇదే కాలనీలో ఉంటారు. మచిలీపట్నం నుంచి వచ్చారు. ఆమె శ్రీవారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. 2 పాపలు, 1 బాబు. ఇంటి పని వంట పనితోనే జానకి ఎప్పుడూ సతమతమవుతూ ఉంటుంది తప్ప ఎప్పుడో కానీ ఇలా ఎవరింటికి రాదు, ఏదైనా పనుంటే తప్ప. కుశల ప్రశ్నలు అయ్యాక నాకు కాస్త రోజు ఇంగ్లీష్ నేర్పిస్తారా అని అడిగింది జానకి. వైర్ బ్యాగ్ అల్లటం నేర్పిస్తారా, స్వెటర్ ఎలా అల్లాలి, మ్యాంగో జ్యూస్ ఎలా చేయాలి అనే వాళ్ళని ఇంతవరకు మా కాలనీలో చూడటం వలన జానకి కోరిక కొత్తగా తోచింది. నేర్పిస్తాను, కానీ మీకు తీరికేది అన్నాను. ఓ పూట వండటమైనా మానేయాలి, కానీ ఇంగ్లీష్ నేర్చుకోవటం మానకూడదు అంది జానకి. ఏం? కుతూహలంగా అడిగాను. మా పిల్లలు నన్ను అస్సలు లక్ష్య పెట్టడం లేదండి. ఏం అడిగినా పట్టించుకోరు. తండ్రి ధ్యాసే. వాళ్ళు అడిగినవి చెప్పే ఓపిక తీరిక ఆయనకి లేవు. నాకా వాళ్ళ సందేహాలు తీర్చేంత చదువు లేదు. అందుకే BA కడదామనుకుంటున్నా. కనీసం చిన్న పాప బాబు చదువు విషయంలోనైనా శ్రద్ధ తీసుకోవాలండి. ఏంటో నిన్నటి వరకు మన కొంగు పట్టుకు తిరిగిన పిల్లలు ఈరోజు మనకేం తెలియదని నిర్లక్ష్యం చేస్తుంటే బాధగా ఉందండి అంది జానకి. వారం రోజుల క్రితం మా పాప సమ్మర్ కంప్యూటర్ క్లాస్కి వెళ్ళొచ్చింది. ఏం చెప్పారే అంటే, నీకు కంప్యూటర్ రాదుగా అంటూ తండ్రి కోసం ఆతృతగా ఎదురు చూసింది. తండ్రి ఇంటికి రాగానే చిలకలా ఏంటేంటో చెప్పింది. జానకి ఇంగ్లీష్ నేర్చుకుంటానన్నట్టు నేనిప్పుడు కంప్యూటర్ గురించి తెలుసుకోవాలా, నేర్చుకోవాలా? అలానే రండి, నేర్పుతాను అన్నాను. జానకి వెళ్ళిపోయాక వంటింట్లోకి వెళ్ళి పనులు చేస్తున్నా జానకి మాటలే గుర్తొస్తున్నాయి. అమ్మ, ప్రాణానికి ప్రాణమిచ్చి జన్మనిచ్చే అమ్మని లక్ష్య పెట్టడానికి అమ్మకి అర్హతలు కావాలా? కావాలని కాదు, కానీ అమ్మని ఎదిగే పిల్లలు నిర్లక్ష్యం చేయటం సర్వసాధారణం కదా. నాకు బాగా గుర్తు. ఇప్పుడు అమ్మలు అవుతున్న వాళ్ళకి డిగ్రీలుండి కొద్దో గొప్పో ఆర్థిక స్వాతంత్రం ఉంది, కానీ మా అమ్మల కాలంలో డిగ్రీ ఉన్నవాళ్ళు చాలా తక్కువ. ఇప్పటి తల్లుల్లా అప్పట్లో అమ్మలకి పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకొని హోంవర్క్ చేయించడం తెలిసేది కాదు. ఓపిక ఉన్న తండ్రులో, ప్రైవేట్ మాస్టర్లో, ఇంట్లో చదువొచ్చిన చిన్నాన్నలో, మామయ్యలో హోంవర్క్ చేయించేవారు, సందేహాలు తీర్చేవారు. ఓసారి స్కూల్ ఫస్ట్ వస్తే ఓ కప్పు బహుమతిగా ఇచ్చారు. ఫంక్షన్ నుండి ఇంటికి వచ్చేసరికి వాకిట్లో అమ్మ ఎదురై ఏమిచ్చారు కుతూహలంగా అడుగుతుంటే ఆమె మాట వినిపించుకోకుండా ఎక్కడో లోపల పడుకుని పేపర్ చదువుకుంటున్న నాన్నగారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి కప్పు చూపించాను. అలా చేయటం అమ్మని నిర్లక్ష్యం చేయటమని, కానీ దానికి అమ్మ బాధపడుతుందని అప్పట్లో నాకు తెలియదు. పక్కలు తడిపినా, అర్ధరాత్రి ఏడిస్తే మంచి నిద్రలో ఉన్నా సరే లేచి ఎత్తుకొని తిప్పి నిద్రపుచ్చటం, ఊరంతా తిప్పి తిప్పి గోరుముద్దలు తినిపించటం, కారే ముక్కుని తుడవటం, ఒళ్ళు వెచ్చబడితే రేయింబవళ్ళు సేవ చేయటం అమ్మ పనులు. సేవలు చేసి చేసి తమ శరీరాల రూపురేఖలే పోగొట్టుకునే అమ్మలు ఒక్కరా ఇద్దరా?
అసలు లెక్కించగలమా? పెద్ద పాప పసితనంలో హాయినిచ్చే తలస్నానాన్ని మర్చిపోయాను. పిల్లని నిద్రపుచ్చి హమ్మయ్య అనుకుంటూ స్నానానికి వెళ్ళానో లేదో ఎవరో కొట్టి లేపినట్టు గుక్కపట్టి ఏడుపు. ఇంకేం స్నానం? 2 చెంబులు అటూ ఇటూ గుమ్మరించుకొని తడి శరీరానికి చీర చుట్టుకొని ఏడ్చే పిల్లని చంకనేసుకొని ఊరడించేసరికి జడ అల్లుకోవాలనే ధ్యాసే ఉండేది కాదు. పక్కింటి టీచరమ్మ పిల్లలు పుట్టకముందు గంజిపెట్టిన నేత చీరలు, వెంకటగిరి చీరల్ని కుచ్చిళ్ళు ఒద్దుగా పెట్టి ఎంచక్కా బుట్టబొమ్మలా ముస్తాబయ్యేది. ఇప్పుడో పిల్ల పనులు, వంట పని మొగుడికి వడ్డించి తను తిని తినక అతగాడికి టిఫిన్ బాక్సు సర్ది పిల్లకి తినిపించి ఆ పిల్లకి కావలసిన బుట్టలో సర్ది చీర జాకెట్టు సరిపోయిందో లేదో అనే ఆలోచన లేకుండా జారిపోయే నైలాక్స్ చీరను పిన్నులతో బంధించేస్తూ ఆ పిల్లని క్రష్లో దింపి హడావిడిగా అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేయటంతోనే రోజు తెల్లారిపోతుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడో పేరంటానికి పోయినప్పుడు కట్టుకుందామన్నా ఎక్కడ కుదురుతుంది? ఈ పిల్లల్ని ఎత్తుకోవాలిగా, నిమిషంలో నలిగిపోతాయి. నాకా నైలాక్స్ చీరలంటే చిరాకు, అయినా అవే కట్టుకోవాలి అంటూ ఎన్నోసార్లు వాపోయింది. నాన్నలెందుకు ఎత్తుకోరో? ఈ మధ్య స్త్రీల హక్కులపై సభ జరుగుతుంటే వెళ్ళాను. స్త్రీల హక్కుల గురించి ఎంతో ఆర్తిగా వ్యాసాలు రాసే ఆయన భార్య, ఉపన్యాసాలిచ్చే ఆయన భార్య, గుమస్తాగారి భార్య ఒకరేంటి పిల్లల్ని తల్లులే మోస్తున్నారు. కన్నతల్లి మాత్రమే అన్ని పనులు చేయాలని మగవాడు అనుకుంటున్నాడు, పిల్లలు అనుకుంటున్నారు. ఎందుకు చేయాలని పాపం అమ్మాయికు తల్లి మాత్రం అనుకోవట్లేదు. నేను కావాలని నిన్ను నిర్లక్ష్యం చేయలేదని అమ్మకి ఇప్పుడు చెబితే ఏమంటుంది? నవ్వుతుంది లాలనగా. కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీశాను. ఎదురింటి అరుణ. 3 అవుతుంది, మీరింకా రాలేదేంటని నేనే వచ్చాను అంది. అప్పుడే 3 అయిందా? రోజూ మేమిద్దరం స్కూల్కి పోయి నా చిన్న కూతుర్ని తన కొడుకుని తీసుకుని వస్తాం. ఈరోజు ఆలోచనలతో అసలు సంగతే మర్చిపోయాను. వస్తున్నాను అంటూ చెప్పులేసుకొని తాళం పెట్టి ఉన్న పళంగా బయలుదేరాను. ఇప్పుడైతే చీర బాగుందా, జుట్టు రేగిందా, ముఖానికి పౌడర్ ఉందా అని పట్టింపు లేదు. కానీ చదువుకునే రోజుల్లో ఇలా ఎప్పుడైనా బయటికి వెళ్ళేదాన్నా? 1కి 10 సార్లైనా అద్దంలో ముఖం చూసుకొని కానీ వెళ్ళేదాన్ని కాదు. తన శరీరం గురించి పట్టించుకోకుండా నలిగిన చీరతో రేగిన జుట్టుతో తిరిగే అమ్మని చూస్తుంటే బోల్డంత చిరాకేసేది. ఇప్పుడు నా అవతారాన్ని చూసి మా పెద్దమ్మాయి ఎన్నిసార్లు విసుక్కోలేదు. త్వరగా నడుస్తున్న నేను అరుణ వెనకబడ్డంతో ఆగి తిరిగి చూసి, ఏమిటి అంత మెల్లగా నడుస్తున్నారు అని అడిగాను. కాళ్ళు బెనికింది అందామ. ఎప్పుడు ఎలా? ఏమైనా రాశారా అడిగాను. సైకిల్ అయోమయంగా అడిగాను. సైకిల్ మించి పడ్డాను, ఇదంతా చెక్కుకుపోయింది అంటూ మోయిచేయి చూపించింది. ఆ వచ్చే ఏడాది పిల్లల్ని సెంటాన్స్లో చేర్పిద్దాం అనుకుంటున్నాం. చాలా దూరంగా 2 పూట్ల రిక్షా అంటే చాలా ఖర్చు. అదీ కాక పెద్దది సంగీతంలో చేరింది. రోజూ క్లాస్కి వెళ్ళి రావాలంటే కష్టంగా ఉంది. ఏదైనా చిన్న బండి కొనుక్కుంటే పిల్లల్ని స్కూల్లో దింపచ్చు, పాపని సంగీతం క్లాస్కి తీసుకెళ్ళచ్చు. నాకా సైకిలే రాదు. సైకిల్ వస్తే బండిని తేలిగ్గా బ్యాలెన్స్ చేయించట. అందుకే తెల్లారే గ్రౌండ్కి పోయి సైకిల్ నేర్చుకుంటున్నాను. ఇవాళ ఉదయం కింద పడ్డాను అని అరుణ చెప్తూ ఉండగా స్కూల్ వచ్చింది. పిల్లల్ని తీసుకుని ఇంటికొచ్చాం. సాయంత్రం బడి నుంచి ఇంటికొచ్చినప్పటి నుంచి పెద్దాడి ముఖంలో ఖాళీ లేదు. ఏమ్మా అలా ఉన్నావు అంటే బానే ఉన్నానే పేలగా అంటాడు తప్ప విషయం చెప్పడు. పెద్దమ్మాయి మాత్రం కాలింగ్ బెల్ మోగిన ప్రతిసారి ఒక్క గెంతి మరీ తలుపు తీసి వచ్చిన వాళ్ళని చూసి ఆరిపోయిన నవ్వు ముఖంతో వెనక్కొస్తోంది. వీధిలోకి ఇంట్లోకి కాలుగాలిన పిల్లిలా తిరుగుతుంటే ఏంటమ్మా హుషారుగా ఉన్నావు అంటే ఏం లేదని అంటుంది తప్ప తను ఏ సంగతి చెప్పలేదు. 7 అవుతుంటే కాలింగ్ బెల్ మోగగానే తలుపు తీసిన పెద్దమ్మాయి గుమ్మంలో తండ్రిని చూడగానే ముఖమింత చేసుకొని తండ్రి ఇంట్లో కాలు పెట్టకముందే ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చింది ఆనందంగా. తండ్రి జవాబు చెప్పకముందే క్లాస్ ఫస్ట్ వస్తే ఎక్స్కర్షన్కి పంపిస్తానన్నారుగా అడుగుతోంది. ఓ తప్పకుండా, నీకు మంచి ఫ్రాక్ కూడా కొనిపెట్టిస్తాను అంటుండగానే ఆయన చేతుల్లో కార్డు పెట్టేసింది.
ఎన్ని మార్కులు వచ్చాయి కూడా సరిగ్గా చూడకుండా సంతకం చేసేశాడా తండ్రి. పరీక్షలు పిల్లలకా? పరీక్షలంటే తల్లులకేగా. నిద్రజోగే పిల్లలు జారిపోయి నేల మీద నిద్రపోకుండా వాళ్ల వీపులకు వీపు ఆనిచ్చుకుని కూర్చుని వాలిపోతున్న కనురెప్పలకి టీ నీళ్లతో ఎత్తి నిలబెట్టి మరీ పరీక్షలు రాయించేది తల్లులేగా. ప్రోగ్రెస్ కార్డుపై సంతకం మాత్రం తండ్రివి. ఆ ఆనందం, ఆ వైభవం, ఆ సంబరం అంతా తండ్రిదేనా? నీదేదిరా అడిగాడు పెద్దాడిని. ఇవ్వలేదన్నాడు. ఇవ్వలేదా అని తండ్రి అనుమానంగా రెట్టించి అడగగానే మరింత బిగుసుకుపోయాడు. బుజ్జగించి బతిమాలగా మెల్లగా ఇచ్చారంటూ పుస్తకాల సంచి నుండి కార్డు తీసిచ్చాడు. ఇంతకుముందు 90-95 వచ్చిన మార్కులు ఈసారి 75 ఉన్నాయి. అది సంగతి. మా వాడి కళాహీనమైన కన్నుల వెనక కారణం. ఇంతున్నాడో లేదో అప్పుడే అబద్ధాలు. కాస్త జాగ్రత్తగా చూడు. అసలు నువ్వేం చేస్తున్నావు? పిల్లల్ని సరిగ్గా చూడొద్దు. ఈ అబద్ధాలు అలవాటైతే ఎంత కష్టం. నీ పెంపకం అఘోరించినట్టే ఉంది. ఇంతెత్తున నాపై విరుచుకుపడ్డారాయన. పెంపకం? నా పెద్దక్క అందం, నమ్రతను చూసి కాస్త తక్కువ కట్నానికే పెళ్ళికొడుకు దొరకగానే నా కూతురే అంటూ గుండెలు చరుచుకున్న నాన్న చెల్లాయి ప్రేమించిన కుర్రాన్ని పెళ్లి చేసుకుంటానని ఖరాఖండిగా చెప్పినప్పుడు ఆడపిల్లని ఇలాగేనా పెంచటం? ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉండద్దు నీ పెంపకం అంటూ అమ్మపై చెయ్యి చేసుకున్నంత పని చేశాడు నాన్న. ఏంటలా కూర్చున్న చోటే కూర్చుండిపోయాం? ఈ పూట తిండేం లేదా? ఆయన అరుస్తుంటే వంటింట్లోకి వెళ్ళాను. వెచ్చపెట్టిన చారు గిన్నె పొయ్యి మీద నుంచి కిందకి దించుతుంటే నా చూపు మసిగుడ్డపై నిలిచిపోయింది. అన్నం వార్చాలన్నా, పొయ్యి మీద గిన్నె దింపాలన్నా, కూర కలుపుతూ గిన్నె కదలకుండా పట్టుకోవడానికి, చేతులు తుడుచుకోవటానికి, ఇలా ఎన్నో 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 వాటికి మసిగుడ్డ కావాలి. కానీ ఎవరినైనా ఎప్పుడైనా దాని విలువైన వస్తువుగా పణిగరిస్తారా? వారం రోజులుగా వంటింట్లో పనులు చేసి తన రంగుని, రూపాన్ని పూర్తిగా కోల్పోయిన ఈ అమ్మ జాకెట్టు అమ్మని గుర్తు చేస్తోంది. అహర్నిశలు పిల్లల అవసరాలకి శ్రమించి ఒంట్లో సత్తువను పిల్లలకే ధారపోసే అమ్మకి ఈ మసిగుడ్డకి తేడా ఉందా? ఆనాడు నేను మా అమ్మని నిర్లక్ష్యం చేసినట్టు ఈరోజు నా పిల్లలు నన్ను లక్ష్యపెట్టడం లేదు. ఇదే జానకికి జరిగింది. రేపు జానకి పిల్లలకి, నా పిల్లలకి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. కాలం మారి ఎన్ని ఆధునిక గృహ పరికరాలు ఇంటిని అలంకరించినా వంటింట్లో మాయం కాని మసిగుడ్డలానే ఎంత నాగరికత ప్రపంచం మన చుట్టూ ఆవరిస్తున్నా అమ్మ కష్టాలు ఎప్పుడూ అమ్మవే. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ నాకు ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.